నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 27 2025 గురువారం నాటి దిన ఫలితాలలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజు మాస శివరాత్రి. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 వరకు. ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 11 గంటల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శతభిష నక్షత్రము రాత్రి 12:23 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 9:06 నుంచి ఉదయం 10:34 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి 3:59 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి ఉదయం 7:49 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:42 నుంచి తెల్లవారి 5:30 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయం 6:14 నుంచి రాత్రి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 27 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పై స్థాయి నుంచి అంటే మీ హై ఎండ్ అధికారుల దగ్గర నుంచి మీకు మంచి మద్దతు రావడము, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, ఇంక్రిమెంట్స్ పెరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించుకోండి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు కానీ లేదా కలిసి వచ్చే సంఖ్యలు కానీ 4, 14, 24. అదృష్ట రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ మందిరము అంటే హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ 5 ప్రదక్షిణలు చేసుకుని మీ యొక్క కష్టాన్ని కానీ సమస్యను కానీ స్వామివారికి చెప్పుకోండి. సత్వరమే విజయం కలిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారు ఆర్థిక లావాదేవీల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వ్యవహరించండి. డబ్బుకు సంబంధించినటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ లేదా ఒప్పందాల మీద సంతకాలు పెట్టడానికి కానీ ఇలాంటివి అస్సలు ఈ రోజు చెయ్యకండి. కలిసి వచ్చే అవకాశం ఈ రోజు కనపట్టలేదు. అయితే వ్యాపారస్తులకు మాత్రము పెట్టుబడులకు అనగా చేతితో ధనాన్ని ఇవ్వకుండా ఫోన్ పే ట్రాన్స్ఫర్స్ కానీ లేదా చెక్కు ద్వారా కానీ ఇలాంటి ట్రాన్స్ఫర్స్ చేసినట్టయితే కనుక లాభం కలిగే అవకాశం ఉంది. మీ చేత్తో ధనాన్ని ఇచ్చే ప్రయత్నం ఈ రోజు చేయకండి. అయితే మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, నీలం రంగు. ఏదైనా కీలకమైన పని మీద వెళ్లాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహ శాంతి కోసము గోధుమలను దానంగా ఇవ్వండి. గోధుమలతో పాటు చెన్న అంటారు కదా, మనకి కాబూలి చెన్న కాకుండా మామూలు శనగలను దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి కేజీంపావు కావచ్చు, కేజీ కావచ్చు, మీ ఇష్టం దానంగా ఇవ్వండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి అన్ని రంగాల్లోనూ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. మిత్రుల నుంచి సమయానికి సలహాలు, సహాయాలు, సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన పరిణామాలు ఈ రోజు మీరు వినబోతున్నారు. కుటుంబంలో చక్కగా ఉంటుంది. ఆనందంగా ఉండబోతున్నారు. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు కూడా వినే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు కానీ సమస్యలు కానీ ఈ రోజు గోచరించట్లేదు. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, పసుపు రంగు. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, కీలకమైన పని మీద వెళ్లాలన్నా కానీ ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా ఒక్కసారైనా చదవడం కానీ
వినడం కానీ తప్పనిసరిగా చేసుకోండి. మాకు నోటికి రాదు అనుకున్న వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం కానీ, లేదు అంటే కనుక ఓం నమో గోవిందాయ నమః అనే మంత్రాన్ని, అంటే విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాలను 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. అయితే మీకు చెప్పదగిన మంత్రాన్ని తప్పనిసరి, అంటే ఈ విష్ణువుకు సంబంధించిన మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.